ఉత్తరాంధ్రకు మణిహారంగా భావిస్తోన్న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. వచ్చేటది జూన్ నాటికి నిర్మాణపు పనులు దాదాపు పూర్తి కానున్నాయి. మరో 8 నెలల్లో ఇక్కడి నుంచి తొలి విమానం ఎగిరేలా ఎయిర్పోర్ట్ను సిద్ధం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ఊపందుకున్నాయి. ఎయిర్పోర్ట్ పనుల పర్యవేక్షణను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు అప్పగించారు సీఎం చంద్రబాబు. దీంతో కేంద్ర మంత్రి ప్రతి 2 నెలలకోసారి భోగాపురం వచ్చి పనులను పరిశీలిస్తున్నారు. జీఎంఆర్ ప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్షిస్తూ నిర్మాణపు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. 2026 జూన్ నాటికి ఎయిర్పోర్ట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ టెర్మినల్, రన్వే, ఇతర నిర్మాణ పనులు 86% పూర్తయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం విశాఖలో విమానాశ్రయం అందరికీ అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ సాంకేతిక సమస్యల కారణంగా భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఎయిర్పోర్ట్ కు ట్రాఫిక్ సమస్య లేకుండా పక్కా ప్రణాళికలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా భోగాపురం విమానాశ్రయానికి రోడ్డు కనెక్టివిటీని పెంచనున్నారు. విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. భీమిలి, తాళ్లవలస, పరదేశిపాలెం, ఆనందపురం, వేపగుంట వివిధ పాయింట్ల దగ్గర రోడ్డు విస్తరణ, ట్రాఫిక్ తగ్గింపు అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. విశాఖ నుంచి హైవేకు మెట్రో కారిడార్ నిర్మాణం కోసం ఇప్పటికే డిపిఆర్లు తయారయ్యాయి. భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వరకు 6 లైన్ల బీచ్ కారిడార్ కోసం డిపిఆర్ ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఏడాదికి 36 లక్షల కనెక్టివిటీతో ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ మొదటి దశ నిర్మాణం పూర్తయితే 60 లక్షల కనెక్టివిటీ పెరుగుతుందని అధికారులు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు. మెట్రో కారిడార్, బీచ్ కారిడార్ల నిర్మాణం వలన భవిష్యత్లో అనేక ఐటీ కంపెనీలు, వివిధ పరిశ్రమలు వచ్చేందుకు ఆస్కారముంటుందని చెబుతున్నారు. ఫలితంగా ఉత్తరాంధ్రలో యువతకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తానికి భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంతో ఇక్కడి రూపురేఖలు మారిపోతాయని ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తున్నారు.